మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడద్దు, కలవరపడకుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 3:14 చూడండి. మరొకరు ఎవరైనా చదవండి, చూసిన వారు ఎవరైనా. మీరు నీతి నిమిత్తము మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. కాలండి, ఒకవేళ మీరు నీతి నిమిత్తం కానీ శ్రమ పడితే మీరు ధన్యులు అన్నట్లుగా దేవుని వాక్యము దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతి అనగా ఎవరంట? క్రీస్తే కదా. ఆయనే నీతిగా ఈ లోకానికి దిగివచ్చాడు. నీతిగా ఆయన దిగివచ్చాడు గనక ఆయన కొరకు మనం శ్రమ పడినట్లయితే గనక మనం నిజంగా ధన్యులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధన్యత అంటే సమస్తమును కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడని అర్థం గనక నీతి నిమిత్తం మనం ఏం చేయాలి? ఇప్పుడు శ్రమ పడాలి. అర్థమవుతుందండి. క్రీస్తు యొక్క శ్రమల్లో పాలు పంపులు పొందాలి. నీతి కొరకు మనము శ్రమ పడాలి. చెప్తారు 2 మాటలు. క్రీస్తు శ్రమల్లో పాలు పంపులు పొందాలి, మొట్టమొదటి మాట. రెండవదిగా నీతి నిమిత్తం మనము శ్రమ పడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకందరికీ తెలిసిన మాటలే ఇవి, పరిచయమైన మాటలే. అనేక సార్లు మనం ఈ వాక్యాలు విన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే క్రీస్తు బిడ్డలుగా పిలువబడుతున్నారో, ఆయన రక్తంలో కడగబడ్డారో వారు వారసులు అవ్వాలంటే గనక క్రీస్తు పడిన శ్రమంలో వారు పాలు పంపులు పొందాలి. ఇది మొట్టమొదటి మాట. రెండవది ఏంటంటే, ఇదిగో మనం నీతి నిమిత్తము శ్రమ పడినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మీరు నిజముగా ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ధన్యులుగా మారాలంటే గనక నీతి కొరకు శ్రమ పడాలి. నీతి కొరకు మనం వెనకాడకూడదు, కానీ నీతి కొరకు మనము శ్రమ పడాలి. ఈ శ్రమ పడే క్రమంలో నిందలైనా అవమానాలైనా మనం ఏం చేయాలంట? ఎదిరించి ముందుకు మనము వెళ్ళాలి. క్రీస్తు కొరకు మనము నిలబడి ఆయనను మనము ధరించుకుని మన హృదయంలో క్రీస్తుకి ఏమి ఇవ్వాలంట? ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని మనం ఇచ్చేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్తారా, ఎవరి కొరకు మనం శ్రమ పడాలి? అది క్రీస్తు కొరకు శ్రమ పడాలి. ఎందుకని మనము క్రీస్తు కొరకు శ్రమ పడాలంటే ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు గనక, ఆయన మన కొరకు రక్తం కార్చాడు గనక, ఆయన మన కొరకు తన ప్రాణాన్నే అర్పించాడు గనక, ఆయన తన రక్తం ఇచ్చి మనందరినీ కూడా కొన్నాడు గనక మనము ఆయన కొరకు శ్రమ పడాలి. ఆయన శ్రమల్లో మనం అందరం కూడా పాలి భాగస్థులు అవ్వాలి. రెండవ మాట, నీతి కొరకు మనం శ్రమ పడినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు కదా, మీరు నిజముగా ధన్యులు.